बोलो सलीम भाई, क्या डल है आदमी है? क्या हाँ बेटी के ऑटो डालना छोड़ मुझे सीख लेते हैं कहीं को। ఉంటే అబద్ధం కాదు, हाँ, నిజం. నేను గత 5 సంవత్సరాల నుంచి ఒకరిని ప్రేమిస్తున్నా. ఇప్పుడు వాళ్ళ పేరు కూడా చెప్పేస్తా. వాళ్ళు ఎవరెవరో చూపించేస్తా. వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళ పేరు కూడా చూపించేస్తా. గత 5 సంవత్సరాల నుంచి, గత 5 సంవత్సరాల కిందట, 5 సంవత్సరాల 2020లో నేను నాకు ఒకరు చెప్పేయి చూపించేది నువ్వు చెప్పలా, నువ్వు చూపించాను. ఈ 5 సంవత్సరాల తర్వాత నాకు అర్థమైంది. అబద్ధం కాదు నిజం, అబద్ధం కాదు నిజం చెప్పేస్తున్నా. చెప్పండి చెప్పేదా? చెప్పండి చెప్పేమంటావా? చెప్పన్నా. ఎవరు నేను అంత హట్గా హట్ చేసింది ఎవరు? చెప్పేమంటావా? చెప్పనా? నా లైన్ మీద పోతాం లేదు. లైన్ మీద పోయినా కూడా చెప్పండి. చెప్పేమంటావా? చెప్పన్నా అంటే మళ్ళీ నా వైపు చూస్తా, కెమెరా వైపు చూసి చెప్పన్నా అంటే చూపించమంటావా? చూపి చూపి. నేను 5 సంవత్సరాల నుంచి ప్రేమిస్తా ఉంటే పేరు చెప్తానంటే ఇప్పుడు పేరు చెప్పేస్తున్నా. చెప్పు. నేను డబ్బుని ప్రేమిస్తున్నాను అబ్బాయి. చూపిస్తాను చెప్పాను కదా, చూపించేసాను. నీ పేరు చెప్తాను చెప్పాను కదా, చెప్పేసాను. దీనికోసం నేను 5 సంవత్సరాలకి కింద పైన చూపిస్తాను చెప్పి చూపించేశాను. ప్రేమిస్తున్నాను, డబ్బులు ప్రేమిస్తున్నాను. కష్టపడుతున్నాను. ఒకటి కాదు, ఆటో కాదు. టైం వేస్ట్ చేయకుండా ఏది ప్రతిదీ కూడా మనం అనుకుంటాం కానీ లైన్ లేదు, ఇది లేదు, అది లేదు, బేదారు ఉంది, ట్రాఫిక్ ఉందని. నీ ఒంటిలో ఉండే సోమారితనం తీసి పక్కన పెట్టు, నీ నిద్ర మొత్తం తీసి పక్కన పెట్టు. చెప్పుకుంటే పోయి చాలా ఉన్నాయి. లైన్ లేదని చెప్పాకు, లైన్ మీద పో, తిరగతా ఉండు. ఇది జాక్పట్. ఆటో ఫీల్ మొత్తం జాక్పట్. ఒకరోజు చట్నీ, పచ్చడి, ఒకరోజు బిర్యానీ, మటన్ రావచ్చు, చికెన్ రావచ్చు. అర్థమవుతుందా? లేదంటే నీ మైండ్లో ఫిక్సెడ్ అయిపోయింది. లేదని మాకు ఉందని చెప్పి పో, దేవుడి పేరు తలుచుకుని వెళ్ళిపో. తిరుగు, కష్టపడు. పోయింది 1 లీటర్ ఆయిల్ 100 రూపాయలు. తిరుగు. తిరగాల్సింది మాగుంట లేవుటు, చిన్న బజార్, కాఫీ వీధి, అన్నాపురం, చిల్డ్రన్స్ పార్కు, ఇదే రౌండ్ వేసుకుంటా ఉంది. ఇంకా ఆడికి పోబాకు. నాకు దొరికిన వెళ్ళిపో, దగ్గరికి పోయినా పోతా ఉంది. ప్రేమిస్తూ ఉంది. దీన్ని ప్రేమించు. దీన్ని ప్రేమిస్తే ఇది ఉంటే మనం ఎంత దూరమైనా పోవచ్చు, యాడికైనా పోవచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు, ఏదైనా తినవచ్చు. నేను చూపిస్తాను చెప్పాను, డబ్బుని చూపించేస్తాను. నేను ప్రేమిస్తాను చెప్పాను, డబ్బుని ప్రేమిస్తున్నాను. నేను కష్టపడుతున్నా, సంపాదిస్తున్నాను. అందరికి తీసుకోవాలా, వడ్డీకి తీసుకోవాలా, ఒక వస్తువు కుదవ పెట్టాలా, ఎవరికి ఇబ్బంది పెట్టాలా అని నా అప్పులు కొన్ని ఉన్నాయి. అప్పులు తీర్చేదానికి దీనికి ప్రేమిస్తానే ఉంటాను. నాకు గత 5 సంవత్సరాల కిందట ఒకరు చెప్పారు, మా భార్య కోయిట్కి వెళ్ళిపోయింది అమ్మాయి. అప్పుడు నేను ప్రేమించదా. ఆ అమ్మాయి కోయిట్ పోయిన తర్వాత అక్కడ సంపాదిస్తుంది అమ్మాయి, నేను ఇక్కడ సంపాదిస్తున్నా. ఇది ఉంటే మనం ఎవరు కూడా చేయి సాపాల్సిన అవసరం లేదు. ఇది ఉంటే దీన్ని ప్రేమించు, దీన్ని ప్రేమించాలి. ప్రేమించు. ఇది ఉంటే సార్. ఓకే అన్న.